విద్యావరం నూతన ఎవరికి తీసుకురావాలి ఓకే, ఈరోజు నా పుట్టినరోజు, అదేవిధంగా మా పాప పుట్టినరోజు కారణంగా ఈరోజు అడిగిపోలం గ్రామానికి మాకు ఎప్పుడూ నుంచో చెత్త వెహికల్ పారిశుద్ధ వాహనం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలామంది మాకు చెత్త రోడ్ల మీద పడేయడం అలా జరుగుతుంది. అందువల్ల ఇవన్నీ చూసి పుట్టినరోజుకి చాలాసార్లు నేను పార్టీలు ఇచ్చాను, చాలాసార్లు ఖర్చు పెట్టాను, కానీ ఇలాంటి వెహికల్ కొనివ్వడంలో ఉన్నంత ఆనందం ఎప్పుడూ రాలేదు నాకు. చాలాసార్లు చాలా విధంగా మేము ఖర్చు పెట్టిన పుట్టినరోజు చేసుకున్నా, కానీ ఈరోజు చేసుకున్నటువంటి పుట్టినరోజు నాకు ఎప్పుడూ కూడా చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయడానికి ముఖ్యంగా మా మంత్రివర్యులు నిమ్మల రామారెడ్డి గారు ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. మన గ్రామానికి ఏం కావాలో మీరు వాటి కోసం మీరు పాటుపడండి, గ్రామం సర్వీస్ సేవ చేయాలి ప్రజలందరికీ అని చెప్పి ఆయన స్ఫూర్తితోటే ఈరోజు మేమందరం, నేను కూడా ఈరోజు నిర్ణయం తీసుకుని ఈరోజు వెహికల్ ఇవ్వడం, పంచాయతీకి ఇవ్వడం జరిగింది. ఇక్కడికి నా పుట్టినరోజుకి వచ్చిన నాయకులందరికీ, అదే ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి అందరికీ కూడా ముందుగా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఏదైతే యలమంచిలి మండలం మన అడవిపాలెం గ్రామం మన అందరికీ సుప్రసిద్ధుడు, తెలుగుదేశం పార్టీకి ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు మన సిరుకూరి అంజిబాబు ఈవేళ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఏదైతే యలమంచిలి మండలం ముఖ్య నాయకులు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా వచ్చి ఈరోజు ఏదైతే మన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న అందరికీ ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు దీక్షిత ఏదైతే అంజిబాబు గారు కుమార్తె, రెండో కుమార్తె పుట్టినరోజు కూడా ఈవేళే. ఇది చాలా కోటికో నూటికో జరుగుతూ ఉంటాయి. తండ్రి పుట్టినరోజు నాడే కూతురు పుట్టినరోజు, ఇద్దరూ కూడా ఈరోజు ఈ యొక్క పంచాయతీకి ఏదైతే పారిశుద్ధ్య వాహనం ఈరోజు ఈ గ్రామానికి వీరిద్దరూ పుట్టినరోజులు సందర్భంగా కానుకగా ఈరోజు ఏదైతే పారిశుద్ధ్య వాహనాన్ని కొని ఇవాళ పంచాయతీకి అప్పచెప్పడం జరిగింది. అంటే నిజంగా ఏదైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారు ఏదో పార్టీలు లేనిపోని కాకుండా ఒక గ్రామానికి ఉపకారపడే ఒక పారిశుద్ధ్య వాహనాన్ని ఖరీదు చేసి ఇవాళ ఈ యొక్క గ్రామానికి అప్పగించడం మంచి శుభదాయకం. ఏదైతే మనందరి ప్రీతమ నాయకులు రామానాయుడు గారు, మంత్రివర్యులు రామానాయుడు గారు కూడా ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలు చేయండి, అటువంటి సేవా కార్యక్రమాలు చేస్తే మంచిది, ప్రజలకి ఎంతో కొంత కొంచెం మనం ఉపకారపడినట్టు ఉంటుందని ఆయన యొక్క స్ఫూర్తి. అదేవిధంగా ఏదైతే మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే
P4 పెట్టారు. P4 భాగంగానే ఇవి కూడా ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నవారు ఆ గ్రామానికి సంబంధించి ఎవరైతే పేదవారు ఉంటారో వారిని ఒక కుటుంబాన్ని దత్తత చేసుకుని ఆ సంవత్సర కాలంలో ఆ కుటుంబానికి ఎంతో కొంత మనం ఆర్థికంగా ఉపకారపడాలనే కాన్సెప్ట్ ఇది కూడా అంజుబాబు గారు స్ఫూర్తిగా అన్ని గ్రామాలు కూడా తీసుకుని ఏదైతే పారిశుధ్య వాహనాలు ప్రతి గ్రామానికి ఇటువంటి వాహనాన్ని అందించగలిగితే ప్రజలకి ఎంతో ఉపకారకరంగా ఉంటుంది. ఏం చేద్దంటే ఏదైతే ఆ యొక్క చెత్త ఉందో ప్రతి ఇంటింటికి రావడానికి కూడా కార్మికులు ఆ రిక్షా తొక్కడం, కొన్ని రోడ్లు కొంచెం ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా కొన్ని వీధుల్లో కూడా ఆ రిక్షా వెళ్దు. కాబట్టి ఏదైతే ఈ యొక్క మోటార్ సైకిల్ వాహనం అయితే స్పీడ్గా పంచాయతీ అంతా కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ చెత్త అంతా కూడా తేవటానికి మంచి ఈ యొక్క ఆస్కారం ఉంటుంది ఈ వాహనం ద్వారా. కాబట్టి ఈ యొక్క అంజుబాబు వారి కుమార్తె చేసిన ఈ యొక్క మంచి పనికి మండల నియోజకవర్గ నాయకులంతా కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇటువంటి కార్యక్రమాలకి మీరు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అదేవిధంగా అన్ని గ్రామాలకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోమని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మా అందరినీ ఏదైతే మండల నియోజకవర్గ నాయకులందరూ కూడా ఎన్డీఏ నాయకులందరూ కూడా భాగస్వాములు చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అడవిపాలెం గ్రామ టీడీపీ నాయకులకు అదేవిధంగా ఎన్డీఏ నాయకులకు ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.